కూడా ఇందిరమ్మ కాలనీ అయితే ఎట్లుందమ్మా మరి మంచిగా నాయకత్వము ఉన్నది కరెక్ట్ చెప్పండి. ఉన్నది చెప్తాము కానీ ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తామని అవి చేయలేదు, 2500 ఇస్తామని అవి చేయలేదు, ఇక కరెంట్ ఫ్రీ అని అది చేయలేదు, కాపులను మాపానే అది చేయలేదు. బస్సు ఫ్రీ ఉంది కదా, బస్ పోయేటోళ్ళు ఎవరు ఇప్పుడు మేమైతే ఇల్లు తినాలి, ఒక్కనాడు బస్ ఎక్కలేమా. 6 గ్యారెంటీలు 6 గంటల గ్యాస్ సిలిండర్ ఇవన్నీ మనకు ఎలక్షన్ కంటే ముందే ఇదైంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల మనకి సిలిండర్ సబ్సిడీ వస్తలేదు, ఇంకోటి ఇది ఉంది కదా కరెంటుది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయింది అనుకో మనకి 2 వర్తిస్తాయి. ఆల్రెడీ వేరే కాన్స్టిట్యున్సీ లో వస్తున్నాయి. మన ఎమ్మెల్సీ కోడ్ మొన్న అది ఎలక్షన్ జరిగినందుకు అయిపోయింది, వేరే జిల్లాలలో వస్తున్నాయి. అట్లా అనేది ఏం లేదు, రేషన్ కార్డులో కూడా వస్తుంది ఆన్లైన్ లా కంపల్సరీ. కాంగ్రెస్ ప్రభుత్వం పెరిగినాయి, పెరిగిన దానికి ఫీల్డ్ అసిస్టెంట్లు వీళ్ళకి అవగాహన చెప్తలేరు. మీరు గింత కూలీ చేస్తే గింత పడతాయి పైసలు అని అవగాహన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఏ ఊర్లో అయినా 10 మందితో పని చేపించుకొని 15 మందికి హాజరు వేస్తే ఎట్లా పడతాయి? ఇప్పుడు దానికి నిజాయితీ వాళ్ళతో పని చేపించామా, మీరు ఇంత కొత్త తీయాలి, ఇంత కూళ్ళు పడతాయి పక్క, అది చేపించే బాధ్యత నాదనేది వీళ్ళకి హామీ ఇచ్చి చేపిస్తే బాగుంటుంది. వాళ్ళకి కొంత పొలిటికల్ లీడర్లు ఉంటారు అంతా, దాని వల్ల ఇబ్బంది అయ్యి ఇదైతుంది. వీళ్ళు నష్టమే, చేసిన వాళ్ళే నష్టం. అదే ఇంకోటి మా దగ్గర నీళ్లు రామనాయక్ అయితే కూల్ వాటర్ క్యాన్లు మాతోనే కొండపోయి కూలీలకు పెట్టి తాపుతున్నాడు. మరి ఈడెందుకు 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు కదా, 6 గ్యారెంటీలతో పాటు ఇప్పుడు మనము మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ చేసుకుంటే కాంగ్రెస్ వేస్తాం కానీ మాకు ముందు మాత్రము రేషన్ కార్డు చేయాలి. అయితే రేషన్ కార్డు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు కట్టినప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టినవి మరి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్లు. కేసీఆర్ అయితే ఇండ్లు చేయలేదు, యాది చేయలేదు, రేషన్ కార్డు ఇప్పుడైతే అప్పుడు చేసిన